కిరణ్ అనే వ్యక్తి వాస్తవంగా టీడీపీ మనిషే. కాకపోతే అతను చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా స్వతంత్రం ఉంది. కానీ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇదివరకు అదే కిరణ్ తప్పుగా మాట్లాడటం అనేది అది ఖండించారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ, సుదీర్ఘమైన కాలం నుంచి ఉన్న పార్టీ, అది చాలా బలమైన పార్టీ. దీనిలో ఎవరేం తప్పుగా మాట్లాడితే ఒక ఆడబిడ్డ మీద తప్పుగా మాట్లాడితే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలాగే కిరణ్ ఈరోజు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇదే పని కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అదే పని మరి ఇంతకుముందు కనుక కొడల నాని కానీ వంశీ గౌడ్ మాట్లాడినప్పుడు ఖండించినట్లయితే మరి ఆ పార్టీ బాగుండేది. ఒక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అధినేత కాబట్టి అతనికి కూడా ఒక మంచి పేరు ఉండేది. ఎవరైతే ఎక్కువ తిడతారో వాళ్ళకి కొత్త ప్రమోషన్లు ఇచ్చి మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళు ఇంకా తిట్టండి ఎంకరేజ్ చేసి ఈరోజు పార్టీని ఆ స్థాయికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు. ఆయన ఎవరైతే సొంత పార్టీ వాళ్ళేదో కానీ క్రమశిక్షణ తప్పితే వాళ్ళకి అదే లాస్ట్. ఆడబిడ్డ జోలికి వెళ్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్టార్టింగే చెప్పారు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని. అలాగే సొంత పార్టీ వాళ్ళు అనుచితమైన సొంత పర్సనల్ విషయాల్లో, ఫ్యామిలీ విషయాలు ఎలా పడితే అలా ఆడబిడ్డను మాట్లాడినందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ భద్రత అనేది ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతిపక్ష నాయకుడికి తప్పనిసరిగా ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఏంటి? అందరినీ సమానంగా చూస్తారు. ప్రతిపక్షం తన పక్షం అనేవి చూడరు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ సమన్యాయంగానే ఉంటారు. ఏది కక్ష సాధింపు, ఏది జగన్ చేసినట్టు కక్ష సాధింపులు అయితే చేయరు. ఆయనకి దాదాపు మీ అందరికి తెలుసు, దాదాపు 900 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నారు ఆయన. ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 10 నెలలు అవుతుంది కదా, 10 నెలల పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ గతంలో అరాచక పాలన ఒకటి జరిగింది, రాక్షస పాలన. ఆ పాలన పోయి ఇప్పుడంతా కూడా శాంతియుతంగా చాలా చక్కగా ఉంది. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి మరి ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు అని మనందరికీ తెలుసు. మరి అటువంటి నాయకుడి మరి లీడర్షిప్లో మన రాష్ట్రము స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడుతుందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారండి.